150 కాల్ ఆప్షన్స్లో చూడండి, మన ఫార్మేట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, ఈ కాల్ ఆప్షన్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. డైరెక్ట్ చార్ట్లో కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇండెక్స్లో కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత నిన్నటి క్లోజింగ్ ప్రైస్ని దాటి కిందికి వెళ్ళలేదు. ఇక్కడ మనకి ఎక్కడైతే 15 మినిట్స్ రెడీ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ ఫార్మేట్లోనే ఆ క్యాండిల్ లోపలనే మనకి క్లోజింగ్ ప్రైజులు ఉన్నాయి. మళ్ళీ ఎప్పటి వరకు ఉన్నాయంటే దాదాపుగా 9:45 నుంచి 9:30 క్యాండిల్ రెడీ క్యాండిల్ పడితే అక్కడి నుంచి దాదాపుగా మనకి 11:30 వరకు, అంటే దాదాపుగా 2 అవర్స్ ఈ క్యాండిల్ లోపలనే తిరిగింది. తర్వాత మనకు ఇక్కడ ఈ ఓపెనింగ్ ప్రైస్ అండ్ హై ప్రైస్ పైన మనకి 12 o'clockకి మనకి క్లోజింగ్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత చూడండి మనం ఎలా వెళ్ళిపోయిందో. ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది మన ప్లాన్ తెలుసు కదా. మళ్ళీ ఇక్కడ సేమ్ ఫార్మేట్లో మనకి ఇక్కడ 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ ఫార్మేట్లో మనకి మళ్ళీ లోపల ఇంకో ఫార్మేట్ వచ్చింది, సేమ్ ఫార్మేట్ వచ్చింది. ఈ ఫార్మేట్ పైన మనకు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ దీనిపైన 56 పైన ఎంట్రీ తీసుకొని ఇక్కడ 44.45 దగ్గర ఎంట్రీ స్టాప్ లాస్ ఎంట్రీ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఎంట్రీ ఇక్కడ 56.65. ఆ తర్వాత చూడండి మనకు నెక్స్ట్ స్వింగ్ లెఫ్ట్ సైడ్ స్వింగ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దాదాపుగా 100 దగ్గర మనకు లెఫ్ట్ స్వింగ్ ఉంది. ఆ 100 దగ్గరికి మనకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా లేదు మనకి ఇంకా ఇక్కడ ఎంట్రీ మనకి ఇక్కడ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ తర్వాత మళ్ళీ కొంచెం లో వచ్చింది. లోలో కూడా మళ్ళీ మనకి ఫార్మేట్ క్రియేట్ చేసింది. చూడండి ఇక్కడ క్రియేట్ చేసింది. ఇక్కడ కూడా ఎంట్రీ తీసి పెట్టుకోవచ్చు. 81 అలా చూసుకున్నా కూడా ఒక 20 పాయింట్స్ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మనకు మళ్ళీ రెండో ఫార్మేట్ కూడా ఉంది. ఇక్కడ ఎంట్రీ దొరకట్లేదు అంటే ఈ ఫార్మేట్ దగ్గర అప్పుడు 5 మినిట్స్కి వెళ్ళిపోయిన తర్వాత 5 మినిట్స్కి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది మనకి ఎంట్రీ పాయింట్స్ ఎలాగా. మనకి ఈ లైన్స్ ప్రకారమే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇంకో మెథడ్ ఆలోచించవద్దు. మనకి ఇక్కడ 2 క్యాండిల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రేక్ ఇచ్చింది 5 మినిట్స్లో బ్రేక్ ఇచ్చిన తర్వాత డౌన్ వచ్చింది. మనకు ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం, డౌన్ వచ్చిన తర్వాత మన స్టాప్ లాస్ ప్రైస్కి రాలేదు కనుక మనకు ఇక్కడ ఎంట్రీ తీసి పెట్టుకోవాలి. 15 ఎంట్రీ లిమిట్ ఆర్డర్లో ఎంట్రీ పెట్టుకొని ఎస్ఎల్ ఆర్డర్లో ఎంట్రీ పెట్టుకొని కింద ఇక్కడ 43 దగ్గర స్టాప్ లాస్ పెట్టి 50 దగ్గర ఎంట్రీ 50.51 అంటే 51 ఎంట్రీ తీసుకున్న దాదాపు ఒక 8 పాయింట్స్ స్టాప్ లాస్ భరించిన మనకు చూడండి. ఆ తర్వాత దాదాపుగా 100 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఎన్ని పాయింట్స్ అవుతుంది, 56 దాదాపుగా 100 అంటే 43 పాయింట్స్ అవుతుంది. 43 పాయింట్స్ మనకి మినిమం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఖచ్చితంగా ఒక మెథడ్ని ఆలోచించుకోవాలి. ఈ ప్రైస్ మళ్ళీ మనకు డ్రాప్ డౌన్ జరగాలి. ఇలా డ్రాప్ డౌన్ జరిగిన తర్వాత మనకి ఒక సపోర్ట్ కనపడాలి. అక్కడ ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాతనే మనం ఈ ఫార్మేట్ను ఆలోచిస్తేనే మనకి టార్గెట్ దొరుకుతుంది. లేదంటే ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ పైన వెళ్ళిపోయిన తర్వాత ఫార్మేట్ వస్తే తీసుకుంటా అంటే జరగదు. అలా సపోర్ట్ దగ్గరికి రావాలి. మీరు పిఈలో చూసుకున్నా సిఈలో చూసుకున్నా సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకుంటే మాత్రమే ఈ ఫార్మేట్ మనకి వర్కౌట్ అవుతుంది. ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం మనం ఈ ఫార్మేట్ని ఎంత పవర్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నామో. ప్రతిరోజు ఎంట్రీ ఎలా దొరికిందో కూడా వీడియోస్ పెట్టుకుంటున్నాము. ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.